వినపడుతున్నాను అందరికి. వినిపిస్తుంది గురుగారు. సో నిన్నటి రోజున 32వ శ్లోకం అందరూ కలిసి దాంట్లో ఉన్న పంచదశ మంత్రము చెప్పించేశారు నాతో. ఆ పంచదశి మంత్రం ఎంతటి పవర్ఫుల్లో మంచిదండి. అదేవిధంగా ఇక్కడ ఆ పంచదశి మంత్రాన్ని మీరు నేర్చుకుంటే జీవితంలో ఏది కావాలన్నా అది వస్తుందండి. అంటే ప్రాపంచిక విషయాలు కావాలన్నా వస్తాయి, అలౌకిక ఆనందం కావాలన్నా వస్తుంది. అదే రోజు లేట్ ఎందుకైందంటే ఇక్కడ మా ఏరియాలో కరెంటు పోయింది అనుకోకుండా. ఎప్పుడు కరెంటు పోయింది కాబట్టి కొద్దిగా లేట్ అయిందండి, ఇప్పుడు వచ్చింది. ఓకే, అయితే ఇక్కడ పంచదశి మంత్రం అనేది వాగ్భవ కూటమి, కామరాజు కూటమి అంటే మధ్య కూటమి, మూల కూటమి లేదా శక్తి కూటమి అంటారు దాన్ని. ఈ మూడు సపరేట్ గా జపం చేసినా సరే, అన్ని కలిపి చేసినా సరే. నిన్న రోజున ఏమన్నానంటే ఈ పంచదశి మంత్రానికి మొట్టమొదటి శ్రీం అని గన పెట్టుకోగలిగితే అది 16 అక్షరాల రామ 5 అవుతుంది, మా బీజాక్షర సంపుటి అవుతుంది. అయితే వాటికి స్వయంగా అమ్మవారే శంకరాచార్య రూపంలో కాదు అయ్యవారే శంకరాచార్య రూపంలో కాదు శివశక్తి ఆయుక్తో ఇద్దరు కలిసి శంకరాచార్య రూపంలో ఈ 33వ శ్లోకంలో కూడా అరే మీకు 64 తంత్రాలు శివుడు ఇస్తే ఆ తంత్రాలని మీరు మీ జీవనోపాధికి చిన్న విషయాలకు ఉపయోగిస్తున్నారు తప్ప బ్రహ్మపదం ఎక్కడుందో వెతకడానికి మీరు ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఆ తంత్రాలన్నీ కూడా మూలన పడిపోతున్నాయి. అంటే దాని యొక్క పరమావధి తెలుసుకోవట్టే జీవుడు అని చెప్పి అమ్మవారు తెలుసుకుందో ఏమో. సరే, ఇక నేను ఇంకొక మంచి తంత్రాన్ని ఇస్తాను, ఆత్మ ప్రబోధినై ఆత్మ విద్యను, నన్ను నేను తెలుసుకోవాలన్న విజ్ఞాసంతో ఆత్మ విద్యను జీవుడికి ఇస్తే అందులో కనీసం ఆ తంత్రాన్ని ఉపయోగించుకొని ఆ మంత్రాన్ని ఉపయోగించుకొని తనకి కావాల్సింది ఆ పరమావధి ఏదో చేరుకుంటారేమో అనుకుందేమో తెలియదు. అయితే వెంటనే తనిస్తే తన విభునికి మరి విలువ ఇవ్వకుండా ఉంటుందా? మాంగళ్య బలం ఎంత గొప్పదో మది నమ్మినదో అని మనం అనుకున్నాం కదా. సో అటువంటప్పుడు ఆ విభునికి కూడా మంచి ఇవ్వాలి కాబట్టి, విలువ ఇవ్వాలి కాబట్టి తనకే ఇచ్చి ఈ 64 తంత్రాలను ఉపయోగించుకోవట్లేదు వీళ్ళు. ఈ తంత్రం ఒకటి మహాద్భుతమైన తంత్రం, నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఈ తంత్రాన్ని కానీ ఇవ్వగలిగితే కనీసం దీన్ని పట్టుకుని వీళ్ళు ఆ బ్రహ్మపదాన్ని ఏమన్నా చేరుకుంటారేమో అన్నట్టుగా ఆ తంత్రాన్ని ఇచ్చింది. ఆ తంత్రమే శ్రీ విద్యా తంత్రము. ఆ శ్రీ విద్యా తంత్రం మంత్రం కూడా మీరు పంచదశి మంత్రం నేను చెప్పుకున్నాం. నా ఫస్ట్ 5 అక్షరాలు, 5 బీజాక్షరాలు వాగ్భవ కూటం అంటాం. తర్వాత 6 కామరాజు కూటం లేదా మధ్య కూటం అంటారు, మన్మరాజు కూటం కూడా అంటారు. తర్వాత చివరిది 4 అక్షరాలు మూల కూటం అంటే శక్తి కూటం అని కూడా అంటారు. ఇచ్చిన తర్వాత అలాంటి వాడు ఎవడో కూడా ఉంటారుగా, అంత మీలాంటి వాడు కాకపోయినా. ఏంటండి ఆ బ్రహ్మపదం ఎక్కడుందో మనకేం తెలుసు, మనం పోయాక ఆ బ్రహ్మపదం ఎదుర్కొంటే ఎక్కడికి వెళ్తాము? ఈ బతికున్న రోజులు మన శరీరం మనకు ఉంది కాబట్టి మన కళ్ళు పనిచేస్తున్నాయి, నోరు పనిచేస్తుంది, ముక్కు పనిచేస్తుంది, చెవులు పనిచేస్తున్నాయి కాబట్టి, చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి కాబట్టి నేనంటూ ఉన్నాను. నేనంటే ఇక్కడ ఉన్నప్పుడు నాకు కావాలి కదా, అక్కడ ఏదో బ్రహ్మపదం ఎందుకు?
చనిపోయాక శరీరమే లేనప్పుడు, అది ఈ శరీరం అంటూ లేనప్పుడు ఆ బ్రహ్మపదం ఎందుకు అని అలాంటి వాడు కొంతమంది ఉంటారు కదా. అందువలన ఇక్కడే నాకు భోగభాగ్యాలు కావాలి. శరీరం ఇచ్చేశావు కాబట్టి నాకు భోగభాగ్యాలు ఇక్కడే కావాలి, ఐశ్వర్యవంతుని కావాలి. నేనున్న ఇంట్లో, నేనున్న ఆ ఏదైతే ఇల్లు ఉందో, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో తిరుగుతున్నారు, నేను ఒక్కనే ఇలా ఉన్నాను, వాళ్ళకంటే ఎక్కువగా నేను ఉండాలి అని అనుకుంటాను. నాలాంటి వాడు అనుకుంటే మరి ఏం చేయాలి అనుకుందో ఏమో తెలియదు. అమ్మవారు ఈ 33వ శ్లోకం పెట్టింది. శ్లోకం చిన్నదైనా 32వ శ్లోకం 31వ శ్లోకం అంత కష్టతరం కాకపోయినా చాలా ఈజీ. సూక్ష్మంలో మోక్షం అంటారు. అత్యద్భుతమైనది. 100% ఒక బాండ్ పేపర్ మీద రాసుకుంటే మీరు సైన్ చేసేంత కెపాసిటీ ఉంది నాకు. ఎందుకంటే ఈ శ్లోకాన్ని ఎవరైతే నిష్ఠగా చేస్తారో భోగ భాగ్యాలు వస్తాయన్నంలో సంశయం లేదు. నా సంశయ 100% వస్తాయి. అష్టైశ్వర్యాలు అంటే ఇక్కడ ప్రాపంచిక విషయాలలో నేను ముందుండాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఒక్కటి చాలు, మహాద్భుతం వస్తుంది. కాదు కాదు కాదు, ప్రాపంచిక విషయాలతో భోగ్య భాగ్యాలతో అష్టైశ్వర్యంతో తులతూగుతూ ఇక్కడ ఇచ్చిన ఈ జన్మను, ఈ శరీరంలో ఎంజాయ్ చేసుకుంటూ బ్రహ్మపదాన్ని నేను చేరుకోవాలనుకున్నప్పుడు 33 + 32 శ్లోకం ఈ రెండు కలిపి జపం చేస్తే మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది. మొత్తం సౌందర్యలహరి మీద ప్రాపంచిక విషయాలు, అంటే లౌకిక విషయాలు, అలౌకిక విషయాలు రెండు కలిపి ఇచ్చే ఏకైక మంత్రాలు ఇవి రెండు. ఫస్ట్ 33వది చదివి తర్వాత 32 చదివి ఆ రెండు కలిపి, అంటే 33వ శ్లోకం మళ్ళీ 32వ శ్లోకం ఆ రెండు కలిపి చదివితే అలా 1000 టైమ్స్ అత్యద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఏమి కావాలనుకుంటారో అవన్నీ వస్తుంది. అంతటి అద్భుతమైనది ఇది. అది పెట్టాను. అంటే దీంట్లో కూడా 3 బీజాక్షరాలు వస్తాయి. మహాద్భుతమైన బీజాక్షరాలు. చెప్పొద్దంటారు, మరి అమ్మవారి ఆజ్ఞ. చెప్పకపోతే దాని అర్థం కాదు, ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఈ 3 బీజాక్షరాలను దానికి కలుపుకుంటే పంచదశి మంత్రానికి అత్యద్భుతం అంటారు. బీజాక్షరాలతో ఉపాసన చేసేది చాలా మందికి రాదు కాబట్టి ఈ 33వ శ్లోకం 32 శ్లోకం, 33 ఫస్ట్ 32 సెకండ్, ఇవి రెండు కలిపికనే ఎవరైతే ఉపాసిస్తారో, అంటే రోజుకు 1000 సార్లు చేస్తారో చాలా అద్భుతంగా ఉంటుంది. వెళ్ళలేని వాళ్ళు 33వ శ్లోకం 1000 సార్లు చదివి మళ్ళీ వెంటనే 32వ శ్లోకం 1000 సార్లు చదివి అలా ప్రతిరోజు చేసుకుంటే 42 రోజుల తర్వాత మీకు మీరే మీ జీవన విధానం, మీ ఆలోచన విధానం జన్మ జన్మలకు గుర్తుండిపోయేటట్టుగా ఉంటుంది. 100%. కాబట్టి దయచేసి చాలా అద్భుతమైనది. ఇప్పుడు మొట్టమొదట ఆ పదాలు విడదీసి చెప్పాం, రెండవది కలిపి చెప్పాము. రెండవ దాంతోనే మనం ఎప్పుడు నేర్చుకొని చెప్పాలి. నేర్చుకోవడానికి మొట్టమొదటి మనకు వస్తుంది. స్మరం యోనిం లక్ష్మీ త్రితయ. త్రితయ మీద త్రితయ మిదౌ. సో త్రితయ మిదమాదౌ తపమనోహో నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగ భజంతి త్వాం చింతావళి గుణ నిబద్ధాక్షవలయ శివాగ్నౌ జుహ్వంత్ సురభిఘృత ధారాహుతి శతైహి. ఇప్పుడు ఒక్కొక్కటే మీకు ఒక్కొక్క పదం నేర్పిస్తాను, విడదీశాను, మళ్ళీ కలిపి చెప్తాం. మొట్టమొదటి స్మరం. ఆల్రెడీ ఇంతకుముందు శ్లోకంలో ఈ మాట విని ఉన్నాం. స్మరుడు, స్మరం. స్మరం యోనిహి
योनि योनिं स्मरं 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 योनिं 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 लक्ष्मीः 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 त्रितय 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 इदं 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 अदौ 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 तव मनोः तव मनोः तव मनोः तव मनोः मणि स्मरं योनिं स्मरं योनिं स्मरं योनिं लक्ष्मीं त्रितयं लक्ष्मीं त्रितयं लक्ष्मीं त्रितयम् इदम् अदौ इदम् अदौ इदम् अदौ तव मनोः तव मनोः तव मनोः దాన్ని కలిపి చెప్తే స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ 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 త్రితయం ఇద ఆదౌ ఇదం ఆదౌ అది లెక్క త్రితయమిదమాదౌ త్రితయం ఇదం ఆదౌ త్రితయమిదమాదౌ तव मनोः मళ్ళీ లాస్ట్ ఫైనల్ స్మరం योनिं लक्ष्मीं त्रितयमिदमादौ त्रितयमिदमादौ तव मानोः स्मरं స్మరుడు అంటే మన్మధుడు కాముడు. యాక్చువల్ స్మరించుట అంటే జ్ఞాపకం చేసుకొనుట ఆ జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకశక్తిని పెంచేవాడు స్మరుడు ఎవరు? మన్మధుడు. ఇంతతో తెస్తే అయిపోద్దండి. ఆ స్మరుడికి ఇక్కడ మొత్తం ఆ కామబీజం వేరుంటుంది. మన్మథ బీజం వేరు, కామబీజం వేరు. ఆ కామబీజము క్లీం అని ఉంటుంది. క్లీం మీకు ఆల్రెడీ 19వ శ్లోకం చదివేటప్పుడు ఆ క్లీం అనే చేయండి చాలు, ప్రపంచం అంతా ఇంక విశ్వం అంతా మీకు ఏం కావాలంటే వస్తే ఆ క్లీం 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 ఆ చేయమన్నాను. అసలుకు అది కన్నా మీరు డైలీ ఆ క్లీం అని కొన్ని వేలు చేస్తూ 1 వీక్ తర్వాత మీ ఫేస్ మీరు అద్దంలో చూసుకుంటే మీకే అనిపిస్తుంది ఆ ఫేస్ లో గ్లో. కాబట్టి ఈ కామబీజం, స్మరబీజం, మదన బీజం క్లీం అని ఉంటుంది. అక్కడేమో మనం వేరే ఇచ్చాం, ఓకేనా. ఇక్కడ క్లీం బీజం ఇచ్చినారు. అయితే యోనిం అంటే మూలస్థానం. యోని అని మూలస్థానము అంటే ఇంతతో వదిలేస్తే కష్టం. సృష్టి ప్రాంగణము మూల ప్రాంగణము మూలము యోని అని వదిలేస్తే ఏంటిరా ఇది, దీంట్లో అర్థం ఏముంది అని అనిపిస్తుంది. చాలా తెలివిగా శంకరాచార్యులు గారి చేత రాయించారు అమ్మవారు. యోనిం మూల ప్రాంగణము. యోని అంటే ఇక్కడ శక్తి పీఠము, అమ్మవారు, భువనేశ్వరీ దేవి. మూల కూటానికి అధినేత భువనేశ్వరీ దేవి. ఆ భువనేశ్వరీ దేవికి ఒక బీజాక్షరం ఇచ్చి ఉన్నారు. శక్తి మాతకు ఒక బీజాక్షరం ఇచ్చి ఉన్నారు. హ్రీం హ్రీం. మీకు ఆల్రెడీ ఇంతకుముందు 1st శ్లోకము 3rd శ్లోకం చెప్తున్నప్పుడు చెప్పాను. హరీం అని ఒక దాంట్లో వస్తుంది మనకు. హరీం అని. హరి విష్ణువు ఈం అనే శక్తి బీజాక్షరాన్ని జపం చేశాడు. హరి ఈం హరి ఈం హరి ఈం హరి ఈం
హరీం 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 హ్రీం 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 అని వస్తుంది. కాబట్టి ఇక్కడ స్మరం అంటే కాముడు, క్లీం రాసుకోండి, క్లీం మళ్ళీ మళ్ళీ చెప్పను, క్లీం అనే బీజాక్షరం. యోనిం అంటే మూలం, యోని మూల ప్రాంగణము అంటే సృష్టి ప్రాంగణము. ఆయనకి భువనేశ్వరీ దేవి అధినేత. ఆ భువనేశ్వరీ దేవికి హ్రీం హ్రీం అనే అక్షరం ఇచ్చారు. తర్వాత లక్ష్మీం, లక్ష్మీం అంటే మహాలక్ష్మి. మహాలక్ష్మికి బీజాక్షరం ఏమి ఇచ్చారు? శ్రీం అని ఇచ్చారు, శ్రీం అని ఇచ్చారు. ఇప్పుడు స్మరం యోనిం లక్ష్మీం, స్మరం యోనిం లక్ష్మీం, క్లీం హ్రీం శ్రీం క్లీం హ్రీం శ్రీం. సో స్మరం యోనిం లక్ష్మీం, లక్ష్మీం అంటే క్లీం హ్రీం శ్రీం. త్రితయ త్రితయమిదమాదో, త్రితయం అంటే త్రితయం అంటే ఈ మూడింటి అక్షరములు, మూడింటి సమాహారము. ఏ మూడింటి? సృష్టి స్థితి లయములు, సృష్టి స్థితి లయములు. ఈ మూడింటిని అంటే క్లీమక్షరం, హ్రీమక్షరం, శ్రీమక్షరం, ఈ మూడింటిని త్రితయం ఇదం. ఇదం అంటే వీటిని, ఇది. ఆదౌ, ఆదౌ ఆద్యం అంటే ప్రారంభంలో అని. ఆదౌ అంటే ప్రారంభంలో మొట్టమొదట, ఆదౌ ప్రారంభంలో మొట్టమొదట. మళ్ళీ ఆదౌ తవ మనోహో, తవ అంటే నీ యొక్క, నీ యొక్క. మనోహో, మనోహో అంటే మనస్సులో ధ్యానించుకునే మంత్రము, మనస్సులో ధ్యానించుకునే మంత్రము. అంటే మళ్ళీ స్మరం యోనిం లక్ష్మీం త్రితయం త్రితయం త్రితయమిదమా త్రితయమిదమాదౌ తవ త్రితయమిదమాదౌ తవ మనోహో. ఈ మూడు అక్షరాలను అంటే మూడు బీజాక్షరాలను, ఈ మూడింటిని నీ యొక్క అని వదిలిపెట్టేశాడు. ఇక్కడ నీ యొక్క ప్రారంభంలో, ఇక్కడ తవ అని వదిలేసి బిగినింగ్ లో అంటే ఆదౌ అంటే బిగినింగ్ లో అంటే ప్రారంభంలో అని వదిలిపెట్టేశారండి. అంతే. ఏం ప్రారంభంలో? తవ మనోహో, నువ్వు ఏదైతే మనస్సునందు మంత్రాలు చెప్పుకొని ఉన్నావో, నీ మనస్సు యొక్క మొత్తం నీ శరీరం అంతా మంత్రరూపమై ఉందో, నీ శరీరం అంతా బీజాక్షరం అయి ఉందో నిన్ననే తెలుసుకున్నాం. 3 అంగాలుగా చేస్తాము. మా కట్టి నుంచి ఇంత, అది కంఠం నుంచి పైకి వరకు వాగ్భవ కూటం, తర్వాత కట్టిని ఇది కంఠం నుంచి కట్టికి కామరాజు కూటం, రెండవది మధ్యస్థ కూటం, కట్టి నుంచి కిందికి శక్తి కూటం, మూలకూటం. 3 అంగాలుగా అమ్మవారిని, ఆ 3 అంగాలకు బీజాక్షరాలు ఇచ్చారు. వాటికి తవ మనోహో, నీ మనస్సులో ఏదైతే మంత్రాలు బీజాక్షరాలు వచ్చి ఉన్నాయో వాటికి ఆదౌ ముందు, ముందు ప్రారంభంలో, అక్కడేమో అక్కడ అవసాన దిశ అన్నారు, అంటే అవసానేక అంటే చివరిలో అన్నారు. ఇక్కడేమో ఆదౌ ముందు. ఈ 3 బీజాక్షరాలను అని వదిలేశాడు, ఇక్కడ చెప్పలేదు. సో మళ్ళీ స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోహో. రెండవది నిధాయ, నిధాయ నిధాయ హస్తం నిధాయ అంటారు కదా. సో అక్షతాన్ని సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, కలశోపరి హస్తం నిధాయ, హస్తాన్ని పెట్టడం. నిధాయ ఏకే నిత్యే, ఏకే నిత్యే, ఏకే నిత్యే నిరవధి మహాభోగ రసిక, నిరవధి 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 మహాభోగ రసిక, మహాభోగ రసిక, మహాభోగ రసిక. మళ్ళీ నిధాయ
నిధాయ. చాలా ఇంపార్టెంట్ అండి. 32, 33. అందుకని స్లోగన్ చెప్తున్నాను. చిన్నది కాబట్టి ప్రాబ్లం లేదు. దీనికి అంత విపరీత అర్థాలు లేవు, ఓన్లీ బీజాక్షరాలే. అందుకే వినండి, శ్రద్ధగా వినండి. నిధాయ నిధాయ ఏకే నిత్యే ఏకే నిత్యే ఏకే నిత్యే నిరవధి 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 మహాభోగరసిక మహాభోగరసిక మహాభోగరసిక. నిధాయ అంటే దాని మీద ఉంచడము, స్థాపించడము, నిలుపు పెట్టడము. హస్తం నిధాయ, అక్షరాంశం ప్రాయమి, పుష్పాంశం ప్రామి, కంచోపరి హస్తం నిధాయ, మూసిపెట్టాయా అని అంటే నిలిచి ఉంచడము, స్థాపించడము. ఏకే ఏకే అంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది. ఆ కొంతమంది నిత్యే ప్రతిరోజు, శాశ్వతంగా, నిత్యము, ప్రతి క్షణము. నిరవధి నిరవధి నిరవధిక సమ్య. నిరవధిక సమ్య చేస్తున్నారయ్యా, నిరవధిక సమ్య అంటారు కదా, అంటే అంతులేని అంతులేని అని. మహాభోగ మహాభోగాలు, ఆనందభరితమైన జీవన విధానము, మహాభోగాలు. రసికాహ రసికాహ రుచులను ఆస్వాదించేవాళ్ళు, ఆ రసాన్ని ఆస్వాదించేవాళ్ళు, ఆ రసాన్ని ఆస్వాదించారు. చూడండి, ఫస్ట్ లేనికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మళ్ళీ చెప్తున్నాను. నిధాయ అంటే దాన్ని మూసిపెట్టి ఉంచడం, అంటే నిలిచి ఉంచడం, స్థాపించి ఉంచడం. ఏకే కొంతమంది, నిత్యే నిత్యం నిత్యం ఉంటున్నది, శాశ్వతమైనది. నిరవధి అంతులేని, నిరవధిక సమ్య అంటారు కదా, ఇన్ఫినిటీ. ఈ నిరవధి అంటే అంతులేని. మహాభోగ అంటే మహాభోగాలు, ఆనందభరితమైన జీవన విధానాలు. రసికాహ రసాన్ని రుచి చూస్తున్న వాళ్ళు, రుచి చూస్తున్న వాళ్ళు, రుచిని ఆస్వాదిస్తున్న వాళ్ళు అన్నాడు. అంతే, ఏం దానికి సొంతం లేదండి. 3వ లైన్ చదివితే తప్ప మనకు అర్థం కాదు. సో రెండవది నిధాయకే నిత్య, కలపండి. నిధాయ ఏకే నిత్యే, నిధాయ ఏకే, నిధాయైకే, నిధాయ ఏకే, నిధాయైకే, నిత్యే నిధాయైకే, నిత్యే నిరవధి మహాభోగరసిక నిరవధి మహాభోగరసికా. 3వది భజంతి త్వాం భజంతి త్వాం భజంతి త్వాం భజంతి త్వాం చింతామణి 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 గుణ 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 నిబద్ధ అక్షవలయ నిబద్ధ అక్షవలయా అక్షవలయా. మళ్ళీ భజంతే త్వాం భజంతే త్వాం చింతామణి 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 గుణ 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 నిబద్ధ 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 అక్షవలయా అక్షవలయా అక్షవలయా. ఇది తెలుసుకున్నాం ఇప్పుడు. ఇదే ఇప్పుడు వీళ్ళందరూ ఇంతకుముందు ఏమన్నారు? కొంతమంది నిధాయ స్థాపించి, హస్తాన్ని ఉంచి నిలిపి, నిత్యే ప్రతినిత్యము శాశ్వతంగా, నిరవధికంగా అంటే అంతు లేకుండా, మహాభోగాలు అంటే అంత ఆనందమైన జీవిత రసాలు. రసిక ఆ రసాన్ని ఆనందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఎందుకు ఆస్వాదిస్తున్నారు? ఎలా ఆస్వాదిస్తున్నారు? ఇది 3వ లైన్. భజంతే భజంతి అంటే నిన్ను పూజించడం వలన, నిన్ను ఆరాధించడం వలన. త్వాం భజంతే త్వాం నిన్ను ఆరాధించడం వలన. చింతామణి 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 తెలిసిందేగా మీకు. చింతామణి అంటే సకలాభీష్ట ఫలము ఇచ్చినది, సకలాభీష్ట ఫలదాయిని. గుణ గుణ అంటే మాల మాల. నిబద్ధ నిబద్ధ అంటే నిబద్ధత కలిగి ఉండడము. కట్టుబడిన
అక్ష, అక్ష అంటే మణులు, అక్ష అంటే మణులు, మణుల జపమాల. వలయాహ, వలయాహ తిప్పడము, ఇది తిప్పుతూ ఉండేది. అక్షం అంటే మణులు, మణుల యొక్క జపమాల. వలయాహ అంటే వలయాలు అంటే తిప్పడం, 108 మాలు తీసుకోవడం. ఇలా నేర్చుకోవాలండి, ఒకటి కష్టము. తిప్పడం వలయం అంటే తిప్పుకుంటూ రావడం, అది వలయం అంటారు. అంటే ఎట్లా వలయాలు ఇవి? అక్ష, అక్ష అంటే మణులు, అక్ష అంటే మణులతో కూర్చిన మాల. మన స్ఫటిక మాల ఉంటుంది, తులసి మాల ఉంటుంది, రుద్రాక్ష మాల ఉంటుంది, బంగారుతో మాలలు చేస్తారు, తామర గింజల మాల ఉంటుంది. అలా అక్ష అంటే మణులతో చేసిన జపమాల. వలయ తిప్పుతూ ఉన్నారన్నమాట. అంటే ఏంటి ఇప్పుడు అర్థం బయలుదేరింది అమ్మా? మొట్టమొదటేమో క్లీం హ్రీం శ్రీం అనే బీజాక్షరాలను నీ మనస్సులోంచి వచ్చిన, అంటే కాదు నీ అంగాలకు సంబంధించిన మంత్రాలు ఏదైతే ఉన్నాయో, మనోహో మంత్రాలు, ఆ మంత్రాలకు ఆదవ్ ముందు త్రితయ ఇదం, ఈ మూడింటిని కలిపి భజన్ దాన్ని మనసులోనే జపం చేసుకుంటూ భజంతిత్వం, నిన్ను స్మరించి ఎవరైతే నిత్యం శాశ్వతంగా, కొంతమంది వాటిని దాచిపెట్టి అంతులేని నమ్మకంతో, విశ్వాసంతో జపము భజంతిత్వే. ఆ చింతామణి మాల గుణని కాదు, మాల అని చింతామణి మాల, అది తిప్పుతూ ఎవరైతే నిన్ను జపిస్తున్నారో, నిన్ను పూజిస్తున్నారో వాళ్లకు అతకునేమన్నారు? మహాభోగ రసికా, అంతులేని మహాభోగాలు వాళ్ళు ఆస్వాదిస్తున్నారమ్మా అని అర్థం. అది మళ్ళీ ఒకసారి మూడవది భజంతి త్వాం చింతామణి గుణం, భజంతి త్వాం చింతామణి గుణ, భజంతి త్వాం చింతామణి గుణ. నిబద్ధాక్షవలయాః, నిబద్ధ అక్షవలయాః అని చదివాం. నిబద్ధ అక్షవలయాః, నిబద్ధాక్షవలయాః, నిబద్ధాక్షవలయాః, నిబద్ధాక్షవలయాః. మరి ఎవరైతే ఆ మంత్రాలను, ఈ త్రితయ, ఈ 3 బీజాక్షరాలను నీ యొక్క అంగాంగాలకు సంబంధించిన మత్స్యకూటమి, వాగ్భవకూటమి, మత్స్యకూటమి, శక్తికూటానికి ముందు కలిపి నిరవధికంగా భజన చేస్తుంటారో, జపమాల పెట్టుకొని తిప్పుతూ భజన చేస్తున్నారంటే మాలలు అయిపోవడం. 108 మాలలు, 108 రుద్రాక్షలు ఒకసారి అయిపోతే ఒక మాల, 108 మళ్ళీ 2 మాలలు, అట్లా 10 చేస్తే 1000 సార్లు. అలా ఎవరైతే జపం చేస్తున్నారో వాళ్ళు మహాభోగ రసిక, మంచి మహాభోగాలు ఆస్వాదిస్తున్నారమ్మా అని చెప్పడం. అది ఆస్వాదిస్తున్నారమ్మా అని చెప్పడం. కాబట్టి ఇక నాలుగవది శివాగ్నౌ, శివ ప్లస్ ఆగ్నౌ, శివాగ్నౌ జుహ్వంతః, జుహ్వంతః సురభిః ఘృతదార ఆహుతిశతైః శివాగ్నౌ జుహ్వంతః, శివాగ్నౌ జుహ్వంతః సురభి ఘృతధార, ఘృతం అంటే నెయ్యి, ధారలుగా పోయడం, ఘృతధార
ఆహుతి శతైః ఆహుతి శతైః శివాగ్నౌ 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 జుహ్వంతః 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 సురభిః 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 ఘృతదార ఘృతదార ఆహుతి శతైః ఆహుతి శతైః కలిపి చెప్తాం. శివాగ్నౌ జుహ్వంతః శివాగ్నౌ జుహ్వంతః శివాగ్నౌ జుహ్వంతః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతి 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 శతైః సురభిఘృతధారాహుతి శతైః. 18 శివాగ్నౌ శివ ప్లస్ అగ్నౌ అంటే శివుడు అనే ఒక అగ్ని యజ్ఞంలో శివుడు అనే అగ్ని యజ్ఞాగ్నిలో ఆయన యజ్ఞం చేస్తుంటే లేదా ఆయనే యజ్ఞం అనుకొని శివుని కోసమని జుహ్వంతం ఆయన కోసం హోమం చేస్తూ సురభి సురభికి సుగంధమైన అని సురభి గురుతధార నేతి దారలు నెయ్యి పోస్తూ ఉండడము ఆహుతి అంటే ఏంటి ఆ యజ్ఞంలో పోస్తూ ఉండడం అనేది శతైః వందల సంఖ్యలో అంటే ఇవన్నీ కలిపి చెప్తే అమ్మా పైన ఇంతకు ముందు ఇచ్చిన నువ్వు ఏదైతే బీజాక్షరాలు ఇచ్చావో శ్రీ విద్య మంత్రం ఇచ్చావో దానికి స్మరం యోనిం లక్ష్మీం క్లీం హ్రీం శ్రీం అనే బీజాక్షరాలను ఆదౌ ఆ ముందు చేర్చి కొంతమంది మనసులో బయటికి రాకుండా ఎవరైతే మాల ధారణగా చేస్తున్నారో అది ఎలా ఉందంటే అమ్మా శివాగ్నిలో శివుడు చేసే యజ్ఞంలో హోమం సపరేట్ గా నిర్వహించి ఆ హోమంలో నెయ్యి ధారలుగా పోస్తూ నిన్ను భజిస్తున్నారు అంటే నిన్ను ప్రార్థిస్తున్నారమ్మా నిన్ను కొలుస్తున్నట్టుగా ఉందమ్మా దాన్ని అంటే ఇవన్నీ అంటే ఎవరైతే ఈ బీజాక్షరాల్ని 3 బీజాక్షరాల్ని ఇంతకు ముందు 32వ శ్లోకంలో ఇచ్చిన నువ్వు బీజాక్షరాలకు అనుసంధానం చేసి ఎవరైతే జపం చేస్తారో ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్లకు సర్వభోగాలు వస్తాయి అష్టైశ్వర్యాలు వస్తాయి. ఎందుకంటే ఆ జపం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే శివుని కోసం ఒక యజ్ఞం చేసి శివుని కోసం అనే హోమగుండం ఏర్పాటు చేసి అందులో నేతిని ధారలుగా పోస్తూ జపపాలతో ఈ బీజాక్షర సంపుటిని ఈ 3 బీజాక్షరాలను శ్రీ విద్య పంచదశి మంత్రానికి అనుసంధానం చేసి చెప్తుంటే మహాభోగాలను ఇస్తావటమ్మా నా సంశయ మహాభోగాల్ని ఇస్తావటమ్మా అని. సో పైగా ఇక్కడ మళ్ళీ ఒకసారి స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తపమనో నిధాయేకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణి గుణ నిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతి శతైః స్మరం యోనిం లక్ష్మీం త్రిదయమిదమాదౌ తవ మనోః నిధాయేకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణి గుణ నిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభి ఘృతధారాహుతి శతైః. కాబట్టి ఈ బీజాక్షరాలు ఏవైతే ఉన్నావో క్లీం హ్రీం శ్రీం అనేది ఆ పంచదశి మంత్రానికి ముందు అదవ్ అన్నాడు ముందే అంటే క్లీం హ్రీం
శ్రీం మళ్ళీ పంచదశ మంత్రం, పంచదశ మంత్రం ఏదైతే ఉందో 15 అక్షరాలు నిన్న చెప్పారు కదా, అలా చెప్పుకుంటూ జపం ఎవరైతే చేస్తారో వాళ్లకు అంతులేని భోగభాగ్యాలు ఐశ్వర్యాలు ఇస్తుందట. ఎందుకంటే మనం ఆజ్ఞాచక్రం నుంచి చక్రాన్ని ఎన్నుకొని ఆజ్ఞాచక్రం నుంచి సహస్రార చక్రానికి వెళ్తున్నప్పుడు అక్కడ అమ్మ ఎవరితో ఉంటుంది? శివునితో పాటు ఉంటుంది. కాబట్టి ఆ శివుని యొక్క కోసమని హోమం చేసి ఆ హోమం యజ్ఞగుండంలో మనం నేతిని ధారగా పోస్తూ హోమం చేసినట్టు ఉంటుందట. దానికోసం భోగభాగ్యాలన్నీ ఇచ్చేస్తారట. కాబట్టి మనకు ఆ ఐశ్వర్యవంతులు కావాలనుకుంటే 100% భోగభాగ్యాలు కావాలనుకుంటే ఈ మంత్రము చాలా అద్భుతమైనది. బీజాక్షరాల పంచదశి మంత్రాన్ని చేస్తారా? లేదు బీజాక్షరాలకే వెళ్ళమనుకుంటే 33వ శ్లోకం మొట్టమొదటి చదివి 32వ శ్లోకం రెండవది చదివితే 33, 32 కలిపి 1000 సార్లు కన్నా రోజులు చెప్పుకోగలిగితే అత్యద్భుతం. కావాల్సినంత ధనం ఎటు వస్తుందో ఎటు పోతుందో, విషమప్యమృతం కిచద్భవేత్ అమృతం వా విషమీశ్వరేచ్ఛయ అని. కాబట్టి ఎలా ఇస్తుందో తెలియదు, అంతటి ఇదవుతుందన్నమాట. నిధాయేకే నిత్యే నిరవధి మహాభోగరసికాహ అని. కాబట్టి భజంతి త్వం చింతామణి గుణ నివృత్తాక్షవలయా. కాబట్టి అది ఎలా వస్తుందో ఎలా పోతుందో, ధనం వస్తుంది, అష్టైశ్వర్యాలు వస్తాయి, అష్టసిద్ధులు నవనిధులు వస్తాయి, డెఫినెట్ గా కంపల్సరీగా వస్తాయి. నమ్మి విశ్వాసంతో చేయాలి. ఇంకొకసారి స్మరం యోనిం లక్ష్మీం త్రితయ విధమాదో తపమనోహో నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణి గుణ నిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జిహ్వంతః సురభి ఘృతధారాహుతి శతైహి. వందలు శతే అనేకములు. శత అంటే నూరని వందాని కాదు, కానీ అనేకములైన సార్లు మీరు జపం చేస్తుంటే అనేకమైన సార్లు ఆ హోమగుండంలో వేస్తున్నట్టుగా ఫీల్ అయితే ఆ విధంగా నమస్కరిస్తే అష్టైశ్వర్యాలు వస్తాయనడంలో ఏమాత్రం సంశయం లేదు, ఖచ్చితంగా వస్తాయి. ఏదైనా డబ్బులు టార్గెట్స్ అని వెళ్దాం.